సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదించింది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటి వరకు 6 ఎస్ఐపిబి సమావేశాల్లో కూడా మొత్తం 76 ప్రాజెక్టుల ద్వారా 4,95,796 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతిపై డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలసీలతో దేశ విదేశీ సంస్థల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలకు ఆమోదించింది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటి వరకు 6 ఎస్ఐపిబి సమావేశాల్లో మొత్తం 76 ప్రాజెక్టుల ద్వారా 4,95,796 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు. వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతిపై కూడా డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలసీలతో దేశ విదేశీ సంస్థల పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు అలాగే 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలకు ఆమోదించినట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా సచివాలయంలో ఈరోజు ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇంతలో కందూరు దుర్గేష్ అలాగే వాసంశెట్టి సుభాష్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ ఎస్ఐపిబి సమావేశానికి ప్రధానంగా పలు అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ప్రధానంగా అంటే రాష్ట్రంలో ఏ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి, వాటికి ఆమోదం తెలిపే విధంగా కూడా ఈరోజు ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ రోజు జరిగిన ఎస్ఐపిబి సమావేశం 6వ సమావేశము. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 19 ప్రాజెక్టులు ముందుకు వచ్చి దాదాపు ఆ 19 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు ఆయా సంస్థ ప్రతినిధులు కూడా రాష్ట్రంలో 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ముందుకు వచ్చారు. దీనికి ఎస్ఐపిబి రోజు కూడా ఆమోదం తెలిపింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 6 ఎస్ఐపిబిలో కూడా దాదాపు ఇప్పటికీ 76 ప్రాజెక్టుల ద్వారా కూడా దాదాపు 4,95,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇప్పుడు కూడా ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. మొత్తం అయితే ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడిన ఈ 76 ప్రాజెక్టుల ద్వారా కూడా దాదాపు రాష్ట్రంలో 4,50,000 ఉద్యోగాలు, ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పి కూడా రాష్ట్రంలో అంచనా వేస్తుంది. ఏదైతే ఈ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ఏదైతే ముందుకు వచ్చాయో ఆ సంస్థల ఒప్పందాలు తదితర పనుల పురోగతి పైన కూడా డాష్ బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో అయితే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన దేశ విదేశీ సంస్థలు ఇప్పటికీ ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే
ఎస్ఐపిబి జరిపిన ఈరోజు సమావేశంలో పలు కీలకమైన పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టేందుకు కూడా Right. ఈరోజు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.